హలో వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కన్నా వెయిట్ చేయండి. బిగ్ బాస్ మాస్ వార్నింగ్ ఇచ్చిండు బిగ్ బాస్ హౌస్ మేట్స్కి సెకండ్ టాస్క్లో ఒకటి అది కాలచక్రంది అయిపోయిన తర్వాత మాస్ వార్నింగ్ ఇచ్చిండు. అది బిగ్ బాస్ మాస్ వార్నింగ్ అని నేను పెట్టేస్తా. ఘోరంగా మనీష్కి మాత్రం టూ మచ్ వార్నింగ్ ఇచ్చిండు. చెప్తా. సెకండ్ టాస్క్ స్టార్ట్ అయింది. నిజంగా తుప్పాస్ గేమ్ అనిపించింది నాకు. మనీష్ మాత్రం ఒక ఏదో విచిత్రంగా ఆలోచిస్తే విచిత్రంగా థింక్ చేస్తుంటాడు మనీష్ థింకింగ్ మొత్తం బ్యాడే. నిజంగా ఓవర్ థింకింగ్ చేస్తుండే అనిపిస్తుంది. ఇమాన్ అంటే మనీష్ ఇట్లా చేస్తుండే, ఇట్లా థింక్ చేస్తుండేమని రీతు అంటుంటే ఇమాన్యుయల్ అంటారు. ఆయన ఏం థింక్ చేసినా అది వేస్టేలే, అది ఏమంత ఉండదు అని అంటారు. మనీష్ చాలా థింక్ చేస్తారు. భరణి గారికి అది చెప్తారు. ఓనర్ టీమ్ వీళ్ళంటే ఇద్దరు దగ్గర వస్తారు, ముగ్గురు ఆడ నిలబడతారు. అయితే లోపల టెనెంట్స్ ఒక దగ్గర, ఓనర్స్ ఒక దగ్గర కూర్చుంటారు. కాల్స్ వస్తుంటాయి. కాల్స్ మాట్లాడి బెల్ ఉంటుంది ఆడ. వీళ్ళ టైమింగ్ అవర్స్ తగ్గిపోవాలి కదా, అట్లా ఉంటుంది. నాకైతే ఓనర్ నిజంగా టెనెంట్స్ ఓనర్స్ వీళ్ళందరూ మాట్లాడుకుంటే ఒక గ్రూప్ లాగా 2 గంటలు కూర్చుంటారు. ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు బిగ్ బాస్ వాదిస్తా అందరు నిలబడని చెప్తారు. నిలబడతారు. తెలుగు రాకపోయినా కూడా ట్రై చేసుకుంటూ మాట్లాడే వాళ్ళని చూసినా మాట్లాడుతున్నారు. మీరు తెలుగు వచ్చి కూడా ఘోరంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, బయట విషయాలు మాట్లాడుతున్నారు, బయట జరిగే థింగ్స్ గురించి మాట్లాడుతున్నారు, చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. నా ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడే అవసరం లేదు, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు నాకు అవసరం లేదని బాగా వార్నింగ్ ఇస్తారు. ఎక్కువ మనీష్కి వార్నింగ్ ఇచ్చిందని అనిపించింది నాకైతే. రిగ్గిల్ చెప్తున్నా ఘోరంగా మనీష్ ప్రతిదానికి ఇంగ్లీష్. ఆశీష్ అయిన బెటరు, తెలుగు రాకపోయినా సంజన బెటరు, తెలుగు రాకపోయినా వాళ్ళు మాట్లాడుతుండ్రు. వీళ్ళు ప్రతిదానికి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ ఘోరంగా వార్నింగ్ ఇస్తాడు. వామ్మో, నేనే కాదు బయట చూసే ప్రజలు కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను వార్నింగ్ ఇస్తారు. అట్లా ఉంటుంది. రియల్ చాలా ఘోరంగా అనిపించింది నాకైతే. ఏంద్రో వీళ్ళని అంటారు. ఇంకా తర్వాత టాస్క్ ఇస్తాడు. టాస్క్ ఇచ్చినప్పుడు కూడా ఈ మనీష్ వేస్ట్. నిజంగా మనీష్ అంతా నాకైతే కోపం వస్తుంది. మనీష్ ఇంగ్లీష్ మనీష్ ఇంగ్లీష్ లేకపోతే బతకడేమో అనిపిస్తుంది. అట్లా మాట్లాడుతాను మనీష్. నిజంగా నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది. ఇంగ్లీష్ మాట్లాడతాడు. మళ్ళీ ఆడ కూడా అంతే. మనీష్ చెప్పినే అన్నాడు, ఇంగ్లీష్ మాట్లాడి బయట విషయాలు మాట్లాడుతుంటే మా ఇంట్లో ఎట్లాంటివి సరిపోవు అని చాలా వార్నింగ్ ఇస్తాడు. గట్టి వార్నింగ్ ఇస్తాడు. అదైతే సూపర్ అనిపించింది. తర్వాత ఇంకా ఫోన్ గురించి ఇంకా కళ్యాణ్ తనుజ కళ్యాణ్ పవన్ రీతితోన అదే డెమాన్ రీతితో ఇవన్నీ అయితే హైలైట్ అనిపిస్తుంది. ఏందో సోది గేమ్ అనిపిస్తుంది. వాళ్ళు ఏమో టాస్క్ మీరు కొడితే వాళ్ళని కాబట్టి వాళ్ళు కొడితే మీకు అట్లా అని చెప్తుంటారు. అదైతే హైలైట్, చాలా హైలైట్ అనిపించింది. అయినా వాళ్ళు వినరు, వాళ్ళంతే. ఇంకా వాళ్ళు కానీ కొడతారు. ఇద్దరు పెరిగితే ఒక్కొక్కరికి ఒక్కొక్క గంట పెరుగుతుంది. ఎవరో ఒకరు కొడితే గంట పెరుగుదని అంటారు. అది 1 గంట టైమర్ పెరుగుతుంది అది అని చెప్పారు. కానీ అది వినరు. వీళ్ళు వింటే కదా, వీళ్ళు వినే మనుషులు ఉంటాయి కదా అట్లా. తర్వాత ఇంకా రైతు ప్రియ అనుకుంటారు. మనం కొట్టిన తర్వాత కాల్ చేసి మేము 30 minutes ఇట్లనే ఉంటాం కదా, మేము కొట్టలేము రాని వాళ్ళని నమ్ముతామంటారు. వాళ్ళు కూడా సేమ్ అది వాళ్ళకి ఆలోచిస్తారు. ఘోరంగా మనిషి వీళ్ళందరూ ఘోరంగా. శ్రీజ మనీష్కి అయితే దుమ్ము లేక గొడవ వచ్చింది. గొడవ మాత్రం హైలైట్ వచ్చింది. మనీష్కి శ్రీజకు చాలా గొడవ పడ్డారు. వాళ్ళు గొడవ పడినప్పుడు పైన పైనకి వస్తున్నప్పుడు శ్రీజ పైనకి వస్తాడు. కళ్యాణ్ ఆపుతాడు. వద్దులు కళ్యాణ్ వద్దులు, ఆయన బిహేవియరే అది కదా అని ఓవర్గా మాట్లాడితే అసలు నచ్చలేదు. కానీ మనీష్ అట్లా పైన కూడా నచ్చలేదు. కానీ అదే తర్వాత అదే చెప్తాడు. ఫస్ట్ 1 minute కాల్ చేసిన తర్వాత ముందు మనం బజర్ నొక్కిన తర్వాత కాల్ చేసి మేము 30 minutes ఇట్లానే పెట్టు అదే అంటే, అవును సూపర్ సార్ మీరు సూపర్ అంటే శ్రీజ అంటది. అది ఫస్ట్ నేనే చెప్పిన తర్వాత నువ్వు నా మాట వింటే కదా అని గౌరవం కొడుతుంది. ఎందుకంటే హరీష్ చెప్పినప్పుడు సూపర్ అని ఒప్పుకున్నప్పుడు శ్రీజ కాలుతుంది 100%. ఆమె ఇంకోది ఉంటుంది. తర్వాత మళ్ళీ మనీష్ ఇంగ్లీష్ మాట్లాడడం స్టార్ట్ చేసిండు. ఇంకా ఎంత చెప్పినా ఇంతే. ఇంకా నాకైతే అనిపించింది మనీష్ ఎందుకు ఓవర్ థింకింగ్ చేసి పూర బ్యాడ్ అయిపోతుంది. మనీష్ అయితే చాలా బ్యాడ్ అనిపించింది. నాకైతే అస్సలు నచ్చట్లేదు. ఏంద్ర బాబు మనిషి ఇంత ఇట్లా చేస్తున్నాడు అనిపించింది. ఇద్దరు టాస్క్లో కొడతాడు అదేంటంటారు సరే బజర్ నొక్కిన తర్వాత వీళ్ళు వినరుగా ఎట్లయినా. కానీ టూ మచ్ బజర్ నొక్కుతారు. వాళ్ళందరూ వచ్చి ఇద్దరు బజర్ నొక్కిరని చెప్పారు. అప్పుడు
భజన్ మొక్కకన్నా ముందు ఓకే బిగ్ బాస్ ఏమనుకున్నాడంటే ఇప్పుడు తనుజకు కళ్యాణ్కి ఒక ర్యాప్ ఉంది, తనుజకు కళ్యాణ్కి ఒక ర్యాప్, ఇది లవ్ రీతు డిమాండ్కి ఒక ర్యాప్ ఉంది, తనుజకు భరణి గారికి తండ్రిలాగా ఉంది. ఇట్లా వీళ్ళతో మాట్లాడిపించి వీళ్ళ స్నేహం బంధం అవన్నీ చెప్తుంటారు కదా, ఈ బంధానికి ఇట్లా ఇట్లా అని వీళ్ళు బిగ్ బాస్ అనుకుంటాడు ఇట్లా చేద్దాం అనుకుంటారు. వీళ్ళేంది తుప్పాస్ గేమ్, వీళ్ళు ఎగ్జామ్ ఆ గేమ్ అంతా సోది గేమ్ అనిపించింది. ఏం చేస్తుండో బిగ్ బాస్ అని అనిపించింది నాకైతే నిజంగా. ఈ తుప్పాస్ గేమ్ వాళ్ళందరికీ తెలుసు, కొడతారు, వాళ్ళందరూ పెరిగితే పెరగని ఓకే వాళ్ళకు 1 అవర్ అయితే వీళ్ళకి 1 అవర్ అవుతుందని వీళ్ళు అనుకుంటారు. కానీ టెన్నర్స్ ఒకటి ఆలోచించడం ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ఉంది వీళ్ళకి తక్కువ ఉంది, దానివల్ల ఒకరు కొట్టడం వల్ల వీళ్ళకి తగ్గుతుంది, 0 అయిపోతుంది అని చెప్పిండు. ఎన్ని అవర్స్ ఉంటే వాళ్ళు 0 అయితే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఉంటారు కదా, ఫస్ట్ వాళ్ళు ఎంత అన్నా అట్లనే అయిపోతుంది కదా అని వాళ్ళు లేదంటే మొత్తానికి ఇంకా మేమే గెలుస్తాం, ఫస్ట్ ఓనర్స్ గెలిచిండ్రు లేకపోతే మేము కొడితే మేము టెన్నర్స్ గెలుస్తామని అది అంటుంటారు. అదైతే హైలైట్ అనిపించింది నాకు. కానీ ఇద్దరు కొడతారు, ఇద్దరు కొట్టి అబద్ధాలు, మీరు కొట్టిరా బయటకు పిలుస్తారు బిగ్ బాస్, మీరు కొట్టిరా అని అడుగుతుంటారు బిగ్ బాస్. వీళ్ళు డిస్కషన్ చేస్తుంటే అందరూ కావస్తుండండి అని మాట్లాడుతారు. ఇద్దరు కొట్టారు కాబట్టి ఇది 1 మంత్ని పెరుగుతుంది అన్నట్టు అయిపోతుంది. తర్వాత వార్నింగ్ ఇచ్చారు, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి వినరు. కానీ మనీష్కి కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ వస్తుంది, ఆయన ఫారెన్ అనుకుంటా ఇంగ్లీష్కి పిచ్చి పట్టేది. తర్వాత అయిపోయింది, ప్రియ చెప్తుంది అసలు ఈ మనిషేంద్ర బాబు ఇలా ఉన్నాడు, మరీ విచిత్రంగా ఆలోచిస్తాడని. ప్రియ వీళ్ళిద్దరు చాలా ఓవర్ చేస్తారు. నాకు తెలిసి ఈసారి ప్రియ ఎలిమినేట్ అవుతుందని నేను అనుకుంటున్నా. ప్రియ ఆర్ ఫ్లోరా వీళ్ళిద్దరు ఒకరు ఎలిమినేట్ అవుతుంది అనుకో. ఫుడ్ విషయంలో డిమాండ్ పవర్ నిజంగా ఆయన ఉన్న అమాయకత్వంలో ఆయన కరెక్ట్ అనుకోవాలా తప్పు అనుకోవాలా నాకు అస్సలు రియల్ నచ్చలేదు. ఫుడ్ పులిహోర చేసింది రీతు చేసిందంటే అడిగితే పెళ్లి చేసుకోవడానికి పనికి వస్తుంది, అది ఎంత వల్గర్ నాకు అస్సలు నచ్చలేదు. పెళ్లి చేసుకోవచ్చు అంటే మీరా ఏమన్నా విన్నా అని అంటే బయట అని చెప్తున్నా, బయట వాళ్ళకు వేరే వాళ్ళకన్నా నేనేనా అనలేను అని అంటాడు. అస్సలు అది ఆ విషయంలో నాకు నచ్చలే. ఏందిరా బాబు వచ్చి ఫస్ట్ పులిహోర కలిపేతుంటేనే ఇంకా అది ఉన్నప్పుడు డిమాండ్ పవర్ నిన్న నాకు నచ్చేది ఒక విషయం ఏంటంటే నిన్న సుమన్ శెట్టిని అట్లా గుంజి వేయడం మాత్రం వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. నిజంగా డిమాండ్ పవన్కి ఓటింగ్ పడుతున్నాయో కానీ ఆయన క్యూట్నెస్ వల్ల ఆయన అందంగా ఉన్నాడని పడుతున్నాయో కానీ ఇది వెరీ బ్యాడ్. నిజంగా నాకు సార్ వచ్చేసారి పక్క అడుగుతాడు, మరి అట్లా గుంజేస్తుందా అని ఒక బ్యాడ్ అనిపించింది నాకైతే. అది అనిపించింది, మీకేమనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.